హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చింతపండు పులిహోరని గుడి ప్రసాదం లాగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా కుక్కర్లో 2 కప్పుల వరకు బియ్యాన్ని వేసుకోవాలి. ఇవి దాదాపు 500 గ్రాముల వరకు ఉంటాయండి. తర్వాత ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి 1 కప్పుకి 2 కప్పుల చొప్పున 2 కప్పులకి 4 కప్పుల వరకు నీళ్ళను పోసుకోవాలి. నేనైతే బియ్యాన్ని ఒక అరగంట నానబెట్టానండి. ఇలా నానబెట్టిన తర్వాత 1 స్పూన్ నూనె వేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. రెగ్యులర్గా మనం అన్నం ఎలా వండుకుంటామో అలా వండుకుంటే సరిపోతుంది. పులిహోర పేస్ట్ కోసం 60 నుండి 70 గ్రాముల వరకు చింతపండు పడుతుందండి. 1 కప్పుకి చిన్న ఆరెంజ్ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. 2 కప్పులకి 2 తీసుకున్నాను. తర్వాత ఈ చింతపండుని నీళ్ళతో ఒకసారి కడిగేసేసి 1 కప్పు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. 1-2 నిమిషాల పాటు స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామనుకోండి, చింతపండు గుజ్జు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా 1 పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చింతపండు చల్లారిన తర్వాత దీనిలో నుండి గుజ్జు తీసుకోవాలి. మీరు చేత్తో ఇలా పిండుకోవచ్చండి, లేకపోతే మిక్సీ జార్లో వేసుకొనైనా గ్రైండ్ చేసుకోవచ్చు. అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకొని చింతపండు గుజ్జును తీసుకోండి. జాలిగరిటతో అయితే ఈజీగా వచ్చేస్తుందండి. దీనిలో వేసి కలుపుతూ ఉన్నామంటే చిక్కటి చింతపండు గుజ్జు ఈజీగా వచ్చేస్తుంది. చూశారు కదా, చింతపండు గుజ్జుని ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. చింతపండు గుజ్జు మరీ పలుచగా ఉండకూడదండి, అలానే మరీ చిక్కగా కూడా ఉండకూడదు. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీనిలో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకోవాలి. ఉప్పుని మీ రుచికి తగ్గట్లు వేసుకోండి. అలాగే కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ తురిమిన బెల్లాన్ని వేసుకోండి. ఈ బెల్లం తురుము వేస్తే పులిహోరకి మంచి టేస్ట్ వస్తుందండి. స్కిప్ చేయకుండా వేసుకోండి. పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో ఇది కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా సగం వరకు ఉడికిన తర్వాత దీనిలో 10 పచ్చిమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి. పచ్చిమిరపకాయలని కూడా మీ కారానికి తగ్గట్లు వేసుకోండి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు బాగా దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జులో ఉడికిన పచ్చిమిరపకాయలు తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయండి. బాగా ఉడికి దగ్గర పడింది కదా, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. పులిహోర పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇలా తయారు చేసుకున్న ఈ పులిహోర పేస్ట్ని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేశారంటే 3 నెలలు పాడవకుండా ఉంటుంది. వండుకున్న అన్నాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకొని ఇందులోనే మనం తయారు చేసుకున్న పులిహోర పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇది చల్లారేలోపు పులిహోరకి పోపుని వేసుకుందాము. ప్యాన్లో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి నూనె కాగిన తర్వాత 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. వీటిని స్లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 5 ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లాన్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. అల్లాన్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వేగిన తర్వాత గుప్పెడు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు కూడా చక్కగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 స్పూను పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పులిహోరకి గుడి పులిహోర రుచి రావాలంటే ఏం వేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేయండి. పచ్చి ఆవాల్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. వేయించినవి కాదండి, పచ్చి ఆవాలే. ఇలా గ్రైండ్ చేసిన ఆవపిండిని 1/2 స్పూన్ వేస్తున్నాను. స్టవ్ని ఆఫ్ చేసిన తర్వాతే వేసుకోవాలి. ఇలా ఆవపిండిని వేయడం వలన గుడి పులిహోర రుచి వస్తుందండి. ఆవపిండి వేసినట్లు అస్సలు తెలియదు. ఇప్పుడు ఈ పోపుని వెంటనే మనం తీసి పెట్టాం కదా అన్నంలో వేసేసుకోవాలి. తాలింపు వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలుపుకోండి. పులిహోర గుడి ప్రసాదం రుచి రావాలంటే ఇంకొక టిప్ ఉందండి. వేయించిన ఎండుమిర్చిని ఈ విధంగా నలిపి వేసుకోండి. పులిహోరని ఇలా చేత్తో కలుపుకుంటేనే బాగా కలుస్తుందండి. ఒకవేళ మీకు సాల్ట్ కనుక తగ్గినట్లు అనిపిస్తే వేసుకోండి. మీకు ఆవపిండి వేసినట్లు టేస్ట్ తెలియాలి, లేకపోతే ఆవపిండి ఫ్లేవర్ ఇష్టం ఉన్నవాళ్ళు ఆవపిండిని 1 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇలా అంతా కలిపిన తర్వాత లేత కరివేపాకుని కడిగేసి శుభ్రంగా తుడిచేసి
చివర్లో వేసి కలుపుకోండి. దీనివల్ల పులిహోరకి మంచి రుచి వస్తుందండి. పులిహోరని కలిపిన వెంటనే కాకుండా ఒక అరగంట ఆగి తినండి. అచ్చం మనకి గుళ్ళో పెట్టే ప్రసాదంలానే ఉంటుందండి. ఇంతేనండి, పులిహోర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.